అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా గౌరవనీయులు చిలకలపూడి పాపారావు గారిని నియమించినందుకు ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి కూడా మేము సామాజిక వర్గంగా ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గాన్ని గుర్తించి మరి కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు ఇతర కూటమి నేతలు మంత్రులు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల 6వ తారీఖు శుక్రవారం అవనిగడ్డలో మరి పాపారావు గారికి భారీగా అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అగ్నికుల క్షత్రియులు అట్లాగే జనసేన నాయకులు, జనసేన అభిమానులు, అట్లాగే కూటమి నాయకులు, కూటమి అభిమానులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి ప్రభుత్వానికి అలాగే మన పాపారావు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా మేమందరినీ ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమం శుక్రవారం నాడు పాపారావు గారి నివాసం దగ్గర విజయవాడలో 10 గంటలకు స్టార్ట్ అయ్యి చెరుకుపల్లి మీద పొన్నూరు మీదుగా వెళ్తూ పొన్నూరులో 12 గంటలకు మధ్యాహ్న భోజనం చేసి అక్కడి నుంచి రేపల్లి చెరుకుపల్లి సెంటర్ నుంచి ఇసుకపల్లి సెంటర్ నుంచి భారీ ర్యాలీగా అవనిగడ్డ సభా ప్రాంగణానికి చేరుకుంటుంది. కావున అగ్నికుల క్షత్రియులు అలాగే జనసేన నాయకులు, జనసేన అభిమానులు, కూటమి నాయకులు, కూటమి అభిమానులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి భారీ ర్యాలీని అట్లాగే అభినందన సభను జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా చిలకలపూడి పాపారావు గారిని, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా సిఎన్ రాజన్ గారిని నియమించినందుకు ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి, మరి యువ నాయకులు లోకేష్ గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరి ఈ చైర్మన్లు రావడానికి ముఖ్య కారణమైన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గారు, అలాగే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన పెద్దలు పూజ్యులు మోవిదేవి వెంకటరామరావు గారు, మరి కాకినాడ శాసనసభ్యులు కొండబాబు గారు, అలాగే నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ గారికి, వాళ్ళతో పాటు మరి మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి గారికి, అవనిగడ్డ శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారికి కూడా మా నుండి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి రేపు శుక్రవారం 6వ తారీఖున మరి చిలకలపూడి పాపారావు గారికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినందుకు మరి అభిమానులందరూ కూడా భారీగా అభినందన సభ అవనిగడ్డ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సభ చిలకలపూడి పాపారావు గారి స్వగృహం నందు శుక్రవారం ఉదయం 10 గంటలకు ర్యాలీగా బయలుదేరుతూ మరి పొన్నూరు సమీపంలో 1 గంటకు భోజన ఏర్పాట్లు ఉంటాయి. మరి ఆ భోజన ఏర్పాట్ల అనంతరం మళ్ళీ 2 గంటలకు రేపల్లికి చేరుకుని రేపల్ నుంచి బహిరంగ ర్యాలీగా మరి అవనిగడ్డలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. మరి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఈ రాష్ట్రంలోని మరి మా సామాజిక వర్గానికి చెందిన అభిమానులు కానీ, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీ అభిమానులకు కానీ ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా మరి నేను భారతీయ జనతా పార్టీ మత్స్యకార సెల్ కన్వీనర్గా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్పర్సన్గా నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తారని దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము.
సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.